జగన్ రెడ్డికి కాపులపై చిత్తశుద్ధి ఉంటే కాపు భవన్ స్థలంలో కట్టిన వైకాపా కార్యాలయాన్ని కాపులకు ఇవ్వాలి. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రాగానే అనకాపల్లిలో 2 కోట్ల రూపాయలతో కాపు సంక్షేమ భవనాన్ని నిర్మిస్తాం. జగన్ రెడ్డి పైశాచికం వల్లే లక్షలాది కాపు యువత రిజర్వేషన్లు లేక ఉద్యోగాలు కోల్పోయారు. వైకాపా నిరంకుశ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది 50 రోజులు మాత్రమే. వైకాపా ప్రభుత్వం రిజర్వేషన్ల పేరుతో కాపులను మోసం చేసింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే కాపులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తాం. కొత్తూరు నరసింహారావుపేటలో అక్రమంగా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయాన్ని సందర్శించిన మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ మంత్రివర్యులు ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ, జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు. కానీ ఒక పార్టీకి సంబంధించినటువంటి భవనాన్ని కట్టుకున్నారంటే అది మిక్కిలి హేయమైనటువంటి విషయం. సిగ్గుపడాలి. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కాపులు సామాజిక వర్గం మీద ప్రేమ అభిమానం ఉండుంటే, ఏదైతే ఇక్కడ ఈ భవనం ఉందో కాపు భవనం కేటాయించిన స్థలంలో కట్టారు కాబట్టి ఈ కట్టిన బిల్డింగు కాపు సామాజిక వర్గం కాపు భవన్గా పేరు మార్చి వారికి ఇవ్వండి. మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. వెంటనే ఈ భవనాన్ని కాపు సామాజిక వర్గానికి అప్పగించి కాపు సామాజిక భవనంగా దాని పేరు పెట్టండి. లేదు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఉంటారు కొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అటువంటి పెద్దలు పేరు పెట్టండి. అంతే తప్పితే ఒక పార్టీ భవనం పెట్టి ఈ రకంగా చేయడం అన్నది ఇక్కడ ప్రజలు అవమానించినట్టు. మీరు చిత్తశుద్ధి నిరూపించుకుంటారని అనుకుంటున్నాను నేను. వెంటనే ఆ కార్యక్రమం చేయండి. వేరే చర్యలు తీసుకోక్కర్లేకుండా, న్యాయస్థానానికి వెళ్ళక్కర్లేకుండా అటువంటి చర్యలు చేస్తే చాలా సంతోషిస్తాం. లేని పక్షంలో మా ప్రభుత్వం ఎట్టగా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. పవన్ కళ్యాణ్ గారు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు ఆ ప్రభుత్వంలో. వారి ఆధ్వర్యంలో మంచి స్థలం ఇవ్వడమే కాకుండా వారు 50 లక్షలు చేశారు. ఇప్పుడు 1 కోటి రూపాయలతో కడతాం అక్కడ కాపు భవనాన్ని. కానీ ఆ అవసరం రాదని అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా కొద్దిగా ఏమైనా ఉండి ఉంటుందేమో, వాళ్ళకి మానవత్వం అన్నది ఏమైనా ఉండుంటే ఇదే భవనాన్ని కాపు భవనంగా మార్చండి. ఎందుకంటే మీరు ఏదైతే దురాక్రమణ, ఇది దురాక్రమణ జరిగింది, ఏ విధంగా అయితే ప్రభుత్వం తీసుకొని హస్తగతం చేసుకుంటుందో అది మేము చేయక్కర్లేకుండా అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మీరే ఆ పని చేయండి. మీకు గౌరవం ఉంటుంది. నిజంగా ఆ పని చేస్తే మిమ్మల్ని పిలిచి ఇక్కడ సన్మానం చేస్తాం. మేమే సన్మానం చేస్తాం. మీకు ఈ బిల్డింగ్తో సహా అప్పగించండి. అట్లా చిత్తశుద్ధి ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో మా అనకాపల్లి నియోజకవర్గంలో కొత్తూరు నరసింహారావుపేట గ్రామంలో సర్వే నెంబర్ రాజుపాలెం సర్వే నెంబర్లో 75లో 1/3లో ఎకరా 75 సెంట్లు. గతంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనంటే ఇక్కడ ఆ రోజున కూడా వైస్ చైర్మన్ యువరాజు గారిని తీసుకొచ్చి ఈ ప్రభుత్వ స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మించాలని ఆ రోజు మా స్థానిక నాయకుల ఆలోచన మేరకు ఉడా నిధులతోటి ఈ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకరా 75 సెంట్లకి కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ రోజు 1 ఎకరం సైటు డిగ్రీ కాలేజీకి ఫస్ట్ ప్రతిపాదన చేసాం. 75 సెంట్లు కాపు భవన్కి. ఇక్కడ కాపు భవనం లేదని అనకాపల్లి నియోజకవర్గంలో కాపు భవన్కి 75 సెంట్లు అలాట్ చేసి ఆ రోజున్న జాయింట్ కలెక్టర్ సృజన కూడా వచ్చి ఇది పొజిషన్ కూడా ఆ రోజు బీసీ వెల్ఫేర్ నుంచి ఆ రోజు 50 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కాపు భవన్కి 50 లక్షల రూపాయలు కూడా జీవో నెంబర్ 3